దేశ రక్షణలో అపారమైన ధైర్య సాహసాలు మరియు ప్రాణ త్యాగాలు చేసిన ప్రతి ఒక్క సైనికునికి మా పాదాభివందనం. జై హింద్. లావుగున్న టైగర్ని నిన్నే చూసా బాసు. అయినా అందరు లావుగుంటే బండగున్నాడు, గుండుగున్నాడు అంటారు. అదే నిన్ను చూస్తే బొద్దుగున్నాడు, ముద్దుగున్నాడు అంటారు. నా అలాగా అదే బాసు, నేనే నీలాగుంటా. లవ్ యూ బాసు. బాసు, నీ ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు బాసు. నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను లావుగుంటే నువ్వేమో సన్నబడి నన్ను చీట్ చేస్తావా? అమ్మ తోడు, ఈసారి 6 ప్యాక్ చేయాల్సిందే. చేసేస్తానంతే. బాసు, అలా కోపంగా చూడకు బాసు. RRR రిలీజ్ అయ్యే లోపు 6 ప్యాక్ చేస్తా. అంటే ఇంకో 3-4 ఏళ్లు పెళ్లి పెటాకు లేకుండా అలాగే ఉంటావా? నాన్న, ఈసారి సినిమా 1 year లో వస్తుంది. నా ప్రాబ్లం సినిమా రిలీజ్ గురించి కాదురా, నీ పెళ్లి గురించి. పెళ్లి చేసుకోరా రై. నేను చెప్పేది అదే. రాజమౌళి 1 year లో సినిమా తీస్తాడు, నేను సన్నగా అవుతా, పెళ్లి కూడా చేసుకుంటా. అరే రే రే ఆగ్రా. పిచ్చేమో హార్డ్గా ఉంది, వాన పడేటట్టుంది. బాల్ స్వింగ్ అవుతుందా? అరే నువ్వు వెనక్కి. అరే నువ్వు కూడా వచ్చి వెనక్కి. అరే నువ్వు వెనక్కి. అరే ఎల్రా వెనక్కి. మీరంతా వాడన ఫస్ట్ టైం వేస్ట్ అవుతుంది. వాన పడేటట్టుంది, ఆడు. సరేరా. సిక్స్ అనుకుంటా. అరే చెప్పాను కదరా బౌండరీ అవతల ఉండమని. అన్నా బాల్ నా చేతిలోనే ఉందన్నా. అవునా? సరే రెడీ. అవుట్. అరే ఆడు బౌండరీ దాటాడు, నాట్ అవుట్. అరే అవుట్ కాదురా. అరే సరే నేను అవుట్ కాదు, ఆఫీస్ టైం అవుతుంది, తీసుకో బ్యాట్. ఆడుకోండి ఆడుకోండి. రే బుడ్డోడా. బుడ్డోడో బుడ్డోడో అంటే బట్టలు ఇప్పి మరి గుడ్డలు కూడా తీసుకొట్టించుకుంటావా? నాన్న, అయినా నువ్వు నన్ను బుడ్డోడా బుడ్డోడా అంటావే. నోరు ముయిరా బుడ్డోడా. రేయ్, నీ బాస్ చూడు, సన్నబడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, 2 బిడ్డల తండ్రి అయ్యాడు. అదిరా. రేయ్, ఫ్యాన్స్ అంటే బట్టలు దించుకోవటం, కటౌట్ల మీద పాలు పోయటం కాదురా, ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఫాలో అయిపోవాలి. పెళ్లి చేసుకోరా రేయ్, పెళ్లి చేసుకోరా. నాకిష్టం లేదు. ఏ? నీకింతకు ముందు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏ? ఒరే 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 ఒరే, పెళ్లి చేసుకోరా. నాన్న, వంగి షూ ముళ్ళే వేసుకోలేకపోతున్నా, అట్లాంటిది ఏ అమ్మాయి నాన్న నా చేత 3 ముళ్ళు వేయించుకునేది? అయితే లావుగా ఉన్నావని లైఫ్ లాంగ్ పెళ్లి లేకుండా ఉండిపోతావా? రేయ్, లావుగా ఉన్నావని రోడ్డు మీదకి వెళ్లకుండా ఉంటున్నావా? ఆఫీస్కి వెళ్లకుండా ఉంటున్నావా? అంతెందుకు, లావుగా ఉన్నావని తింటా మానేస్తున్నావా? ఇది కూడా అంతేరా. పెళ్లి చేసుకోరా. నాన్న, రోడ్డు మీదకి వెళ్ళేది, ఆఫీస్కి వెళ్ళేది, మీరు చెప్పినట్టు భోజనం చేసేది నాకిష్టమై నేను చేస్తున్నా. అలాగే పెళ్లి కూడా నాకు ఇష్టమై ఉండాలి. నాన్న,
అందరూ ఏదో ఒకటి వదిలేస్తున్నారు, నేను పెళ్లి వదిలేసుకున్నా. ఒరే 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 ఒరే, వీడు మారడు. అమ్మా, ఈ శాలరీ నాన్నకి ఇచ్చే. వద్దు లక్ష్మి, జాబ్ చేసేది వాడి కోసమే అయినప్పుడు శాలరీ కూడా వాడిని వాడుకోని లక్ష్మి. నాన్న, నీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది, దానికి దీనికి లింక్ పెడితే ఎలా? నువ్వన్న మాటే కదరా నీకోసమే అని. ఇప్పుడు నేను కష్టపడింది ఒక్కడి కోసమేనా? మీ ఇద్దరిని చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ కాదా? మరి నీ పెళ్లి మా రెస్పాన్సిబిలిటీ కాదా? పేరెంట్స్ బాధ్యత పిల్లల్ని పెంచటం, చదివించడం వరకైతే మీరు పెద్ద అయ్యాక బయటికి నెట్టేయాలి, లేదా మేమైనా బయటికి వెళ్ళిపోవాలి. కానీ మేము అలా చేయలేదే. నాన్న ప్లీజ్ అర్థం చేసుకో, నేను బానే ఉన్నాను, ఇన్ఫాక్ట్ చాలా హ్యాపీగా ఉన్నాను. నీ ఆనందాన్ని పెళ్లిలో కాకుండా వేరే వేరే వాటిల్లో వెతుక్కుంటున్నావురా నువ్వు. అది కరెక్ట్ కాదు. ఒక ఆడదానితో జీవితం పంచుకునేదానికన్నా వేరే గొప్ప ఆనందం ఈ ఉండదురా అని నా ఉద్దేశం. మా ఇద్దరి ఆనందం ఫలితమేరా నువ్వు. బాలు, ఇక జీవితంలో ఎప్పుడూ పెళ్లి చేసుకోను అనుకుంటే నేను నిన్నెప్పుడు అడగను. కానీ నేను లావుగా ఉన్నాను, నన్నెవరు ఇష్టపడతారులే అనుకుంటే అది నీ పొరపాటు. పెళ్లిలో ఉన్న మహత్యమే అదిరా. రెండు భిన్న మనస్తత్వాలనే కాదు, రెండు భిన్న రూపాలను కూడా కలిపేస్తుంది. అలాంటిది నిన్నుగా ఇష్టపడే అమ్మాయి రాకపోతుందా? ఆలోచించరా. ఒప్పుకోనన్నా, మేమేం చేసినా నీకోసమే కదా. లక్ష్మి, ఇంకా వాడిష్టం. రా, వచ్చి అన్నం వడ్డించు. అలాగేనండి. అరే, నీళ్లు కావాలి బోలతో కింద ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. కైకురేనిది ఐసా తాగుతుంది. రే, ఆలోచిస్తూ స్లోగా తాగడం నీలా రిలాక్స్ గా లేదు, చిరాకులో ఉన్నా. క్యా హువా బావా? అరే, మా బాబు పెళ్లి అని దొబ్బేస్తున్నాడు రా. ఐసా, కంగ్రాచులేషన్స్ రే బావా. రే, నైతో క్యారే, నాది మరదలకి చదువు కంప్లీట్ అయిపోతే నాది పెళ్లి చేసుకుందామని లేపుకొని ఉంటే నీకి పెళ్లి చేసుకోవడానికి క్యారే నొప్పి. ముందు ఫోన్ చూడరా. 1 minute. హలో, మై అప్కమింగ్ బేగం. నీది అనేది వచ్చింది, నాది మాట్లాడుతుంది. నీకి మళ్ళీ చేస్తా. చెప్పరా, నీదేం చెప్తుంది? రే, నేను ఇలా స్లిమ్ గా హ్యాండ్సమ్ గా లేనురా, సాలిడ్ గా సుమోలా ఉన్నా. నీకు నాకు డిఫరెన్స్ లేదారా? ఈ జీవితానికి ఇంతే. అరే, సన్నగా ఉన్నోడిది బ్యాచిలర్, లావుగా ఉన్నోడిది మోస్ట్ ఎలిజిబుల్ బోల్కే ఏ గవర్నమెంట్ జియో పాస్ చేయలేదు రే. అది ఎప్పుడో అమ్మాయిలు డిసైడ్ చేశారా, అది గవర్నమెంట్ జియో కంటే పవర్ఫుల్. సరే, ఇదంతా ఎందుకు? ఇన్ని ఇయర్స్ లో నన్ను ఒక్క అమ్మాయినా లవ్ చేసిందా? అట్లీస్ట్ ఫ్రెండ్లీగా మోయిందా? ఇందాకే ఒక అమ్మాయిని చూసాను రా, తెగ నచ్చేసింది. పెట్రోల్ ట్యాంక్ మీద ఉన్న నా పొట్టను చూసి ముఖం తిప్పేసుకుందిరా. కనీసం నా ఫేస్ కూడా చూడలేదురా. కదా, అదిరే ఇష్కు బోలేతో. ఈ కాలం అమ్మాయిది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మాలం? అబ్బాయిది కత్తిలా ఉండాలి అట. పెళ్లికే బాద్ హస్బెండ్ ది లావ్ అయినా అడ్జస్ట్ చేసుకుంటుందిరా వీళ్ళది. ఆ లిస్ట్ లో నేను కూడా ఉన్నానా? అరే సాలే, నీకు షాదీ అవ్వలేదు కదరా. అదే కదరా నేను చెప్పేది. అరే, నాలాంటోడిది ఏమనుకుంటది, పక్కింటోడిది ఏమనుకుంటది కాదు. నీకి పెళ్లి తర్వాత ఏమీ దొరుకుతది అది సోచో, చాలా మారుతుంది. ఏం మారుతుందిరా? పెళ్లికే బాద్ నీది పొద్దునే వచ్చి ప్రేమగా లేపుతుంది. రేయ్, నిద్ర రే సాలే. గరం గరం కాఫీ తీసుకొస్తుంది నీకోసం. ఇక్కడ జర్రా నువ్వు రొమాంటిక్ గా బిహేవ్ చేయాలి. రిఫరెన్స్ కి వస్తే వీడియో బతాతూ దేఖో. బతారో రుక్మియా. ఇప్పుడు ఇక్కడ చూసింది చాలు, ఇప్పుడు నాది చూడు.
నీది లేవక ముందు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది. నీది లేచొచ్చిన తర్వాత నీ మీద కూర్చొని నీకు ముద్ద తినిపిస్తుంది రే. నీది స్నానానికి పోతే నీది రుద్దుతుంది వీపురే. నీది ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తే నీకు మసాజ్ చేస్తుంది. నీకు మూడు వస్తే ముద్దులు పెడతాది. పెళ్లి తర్వాత ఆబో షికార్లు, బజార్లు, సినిమాలు. అప్పుడు నీది నాతో మందు కొట్టదురా. నీది పెళ్ళంతా నీదే కొడుతుంది. ఏమో బావా, నువ్వెంత చెప్పినా నేను కన్విన్స్ అవ్వలేకున్నా. లావుగున్నోడికి ఇంత ప్రేమించే పెళ్ళం వస్తుందంటే నేను నమ్మలేనురా. అరే లావుగా ఉంటే పెళ్లి కాదు బోల్కే కొన్సాల పోలారే. కుంభకర్ణుడు మాలు దరుగు రే. ఆయన రాక్షసుడు, భయపడి పెళ్లి చేసుకోండొచ్చు. గణపతి పాప మాలం దరుగు. ఆయనకి దోదో పెళ్ళాలు రే. ఆయన దేవుడురా, భక్తితో చేసుకోండొచ్చు. అయినా దేవుడికి నాకు పోలికేంట్రా, మనం మనుషులం రా. షబ్బా. అచ్చా మన గాన గంధర్వుడు ఎస్పి బాలూజీ రే, ఆయన గాత్రం బాగుంటుందిరా. ఇప్పుడు నీదేమంటదిరా? లావుగా ఉన్న గుణమో టాలెంటో ఉండాలని అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. నీకన్నా మోటా గుణవంతుడు ఎవరిదిందిరా మన బ్యాచ్ లో? గుణము మంచితనం పవర్ అయితే నీకన్నా సూపర్ పవర్ ఎవరిది లేదురా మన బ్యాచ్ లో. యూ డిజర్వ్ ద బెస్ట్ గర్ల్. పోబే, నాకున్న సూపర్ పవర్ ఇన్విజిబిలిటీ. ఐఎమ్ ఏ ఇన్విజిబుల్ మ్యాన్. ఏ అమ్మాయికి కనపడను. అయినా టెడ్డీ బేర్ లాంటి అబ్బాయిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటదిరా? అరే అరే అరే, అమ్మాయిలకి టెడ్డీ బేర్లు బోలేతో బహుత్ పసంద్ రే. రాత్రి పడుకునేటప్పుడు పిసుక్కని పడుకుంటాయి. నా చికెన్, అరే చికెన్ రే, నా చికెన్ రే. వీడిది ఇంకా తగ్గినట్టే. ఒక ఆడదానితో జీవితం పంచుకునేదానికన్నా వేరే గొప్ప ఆనందం ఈ ఉండదురా. నీకన్నా మోటా గుణవంతుడు ఎవరిదిందిరా మన బ్యాచ్ లో? గుణము మంచితనం పవర్ అయితే నీకన్నా సూపర్ పవర్ ఎవరిది లేదురా మన బ్యాచ్ లో. యూ డిజర్వ్ ద బెస్ట్ గర్ల్. ఇంకో 2 ఇడ్లీ వేసుకోనా? వెయ్యి అసలే లావెక్కానని వాడు పెళ్లి చేసుకోనంటున్నాడు. నువ్వు ఇంకా పెట్టు. మీరు ఊరుకోండి, బిడ్డకి దిష్టి తగులుతుంది. చంటి బిడ్డ మరి. లంచ్ బాక్స్ రెడీ చేశానన్నా. అది కాదమ్మా, ఆయన చెప్పిన దానికి సరే అని చెప్పు. ఏం సరే అని చెప్పాలి? ఆయన చెప్పాడు కదా, దానికి ఓకే అని చెప్పు. ఆయన ఏం చెప్పాడు, దేనికి ఓకే చెప్పాలి? నువ్వు కావాలని అంటున్నావు, పోమ్మా. పెళ్లి చేయమని పారిపోతున్నాడే. ఫోటో ఇక్కడే చూస్తావా, పర్సనల్ గా వాట్సాప్ లో చూస్తావా? ఇప్పుడే కదా నాన్న ఓకే అన్నాను, అప్పుడే ఫోటో దాకా వెళ్ళిపోయారా? ఫోటో వచ్చి చాలా రోజులైంది. నీ దాకా రావడానికి ఇంత టైం పట్టింది. నా దాకొద్దు, మీకు నచ్చితే నాకు ఓకే. ఈ పెళ్లి నా కోసం కాదు, మీ కోసం చేసుకుంటున్నా. నా కొడుకు పెళ్లి అయిపోయింది. ఏంటి ఫోటో చూడకుండానే? యుద్ధం వచ్చేవరకే టెన్షన్, వచ్చాక వినోదమైన వినాశనమైన జరగాల్సిందేగా. అయ్యో సారీ. పాడు పొట్ట అన్నిటికీ అడ్డొస్తుంది. బుజ్జి బొజ్జ, నేనున్నాను కదా, తగ్గిచ్చేస్తాను. ముందు ఈ పాలు మీరు సగం తాగి సగం నాకు ఇవ్వండి.
నా భార్యవి, బానిసివి కాదు. భర్త దైవంతో సమానం. అయితే నువ్వు నా దేవతవి, నేను ముక్తా. నా బతుకు అనవసరంగా కమిట్ అయ్యా. అబ్బా అమ్మాయ్యా. ముహూర్తం టైం అవుతుంది. శశి, నేను ఒక్కటి అడగనా? లైట్స్ ఆఫ్ చేశాక మాటలేంటండి? ఒక్క క్వశ్చనే అడగండి. లావుగా ఉన్న నేనంటే నీకు ఇష్టమేనా? నాకు టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం. ఏమండి ఏమండి కాఫీ. వేడి వేడి కాఫీతో పాటు తీయని ముద్ద ఇవ్వాలని తెలీదా? బావా, బ్రేక్ఫాస్ట్ రెడీ. ఇంకోటి పెట్టనా? చాలు బుజ్జి. తినువా, సన్నగా అయిపోతావు లేకపోతే. ఏమైంది? హెడేక్. కింద కూర్చో. ఇందులో పాలు లేవు, తీసుకురావడం మర్చిపోయినట్టున్నారు. మర్చిపోలేదు, నేనే తాగేసా. అయినా నీ గ్లాస్ తీసుకురావడమే ఎక్కువ, పాలు కూడానా? ఓ పంచే, రాత్రంతా ఫ్రూట్స్ స్వీట్స్ తినేసే. సరిపోకపోతే మంచానికున్న పూలు కూడా తినేసి పడుకో. పడుకుంటే మరి శోభనం? శోభనానికి ఎప్పుడు శుభం కార్డు పడిపోయింది. ఇప్పుడే కాదు, ఎప్పటికీ జరగదు. అయినా నువ్వు మా నాన్న కల్లుడి కాగలవేమో గాని నాకెప్పటికీ మొగుడివి కాలేవు. మూసుకొని ఇక్కడ పడుకుంటా అంటే పడుకో, లేదా బయటికి వెళ్ళి పడుకో. Double XL versus Mom. Double XL versus Mom.